దానికి అర్థం ఉంది. ధ్యానపూర్వకంగా చదివినప్పుడు మనం దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయి మనము నిజంగా ఒక దేవుడు మనల్ని ఎలాగ కలుగు చేశాడో చూసినప్పుడు నిజంగా భయమే పుట్టిద్ది. నేను అనుకున్నాను, యెహెజ్కేలు అలాగ నుంచొని మానవ నిర్మాణమును యెహెజ్కేలు చూడటానికి అంత ధైర్యము యెహెజ్కేలుకి ఎలాగ వచ్చింది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వశుడై ఆయన అక్కడ ఉన్నాడు. మానవ మైండ్ తోటి, మానవ ఆత్మ మైండ్ తోటి ఆయన లేడండి అక్కడ. పరిశుద్ధాత్మ వశుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ వశుడై పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై నిల్చున్నప్పుడు ఆ ఎముకలన్నీ ఒకదానికి ఒకటి ఎలాగ అతకబడినయా, దానిలోకి ఎలాగ అసలు అవయవాలు మొత్తం కూడా ఒక డాక్టర్ను మనం ఏమనుకుంటామంటే అంత మంచి డాక్టర్ అండి, అసలు ఆయన ఆపరేషన్ చేస్తే అసలు ఇదిగో నేను ఇట్ట బ్రతికేనండి అని చెప్పుకుంటాము. అయితే మేము ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు వైశాస్ వివాహానికి దైవజనుడితో పాటు మమ్మల్ని కూడా పిలిచారు. పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను కూర్చొని దైవజనుడితో మాట్లాడుతూ శాలేమన్నతో ఏమన్నాడంటే, మనుషుడు వాస్తవానికి మనుషుడు నిర్మాణము సామాన్యమైనది కాదండి అని అన్నాడు. అని చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. రోబోలను తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, అవునా, బొమ్మలను తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కాదు కానీ కోతి ఒక ప్రాణే. కోతి ఏల్లో ఒక ఎముక ఊడిపోతే ఆ కోతి ఏలు ఎముకను ఎముకగా తయారు చేసి మరలా పెట్టగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అని చెప్పానంటే, ఒక జంతువులో ఏదన్నా ఇంత అవయవం ఊడిపోతే దానిగానే నిర్మించిన మానవుడు ఎవరు లేరు. అంటే దేవుని సృష్టికి మానవులు సృష్టించేదానికి ఎంత తేడా ఉందండి అని చెప్పానన్నాడు. అవునా కాదా? ఎవరైనా కానీ మనలో అవయవాలు లేనప్పుడు అన్ని ఆపరేషన్లు అని చెప్పి చేస్తున్నారు. గుండె ఆపరేషన్ అని, కిడ్నీ ఆపరేషన్ అని, ఏ చేస్తున్నారు. కానీ దేవుడు నిర్మాణానికి మనుషుడు చేసిన వాటికి చాలా వ్యత్యాసం ఉంది. అవునా కాదా? దేవుడు మానవ సృష్టి మీద ఎంత కేర్ తీసుకున్నాడా అనిపించేది. మానవులే కాదండి, ఆయన ఈ లోకంలో సృష్టించిన ప్రతి ఒక్కటి జీవము కలిగినవి, ప్రాణం కలిగినవి, అనేకమన్నీ సృష్టించాడు. అవన్నీ కూడా సామాన్యమైనవి కావు. అవి ఏవి కూడా మనుషుడు కలుగు చేయలేనివి దేవుడు కలుగు చేశాడు. అవునా కాదా? అయితే ఇక్కడ నేను అనుకున్నాను, దావీదు మహారాజు ఏమంటాడంటే, నీవు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినది చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుచున్నవయ్యా అని అన్నాడు. ఏందబ్బా, అదే మనోళ్ళు ఏమంటారు, ఎవరు కనమన్నారు నన్ను, ఎవరు కనమన్నారు, కంట్రోల్ పుచ్చిపోతాయని కన్నావా అని నన్ను అడుగుతారు. అసలు నువ్వు సరైన చదువు చెప్పలేనోడు ఎందుకు కన్నావు, సరైన ఫుడ్ పెట్టలేనోడు ఎందుకు కన్నావు, ఫీజులు కట్టలేనోడు ఎందుకు కన్నావు, అసలు నాకు నేను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయనప్పుడు ఎందుకు కన్నావు అని చెప్పి తల్లిదండ్రుల్ని ఎందుకు కన్నావు అని చెప్పి అడిగిన వారు చాలామంది ఉన్నారు. లేరండి? ఉండారా లేరా? ఏం సంపాదించావు నా కోసము అని చెప్పి అడిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ దావీదు మహారాజు అందరికంటే చిన్నవాడై పుట్టి గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా తల్లిదండ్రుల్ని ఎందుకు కన్నావని చెప్పి అడగలేదు. కానీ దేవుడు నన్ను ఎలాగ నిర్మించాడా అన్న దాని నిమిత్తమై ధ్యానం చేశాడు. ఆయన ధ్యానం చేసి దేవుడు మనుషుణ్ణి ఎట్టా కలుగు చేశాడో దాన్ని ధ్యానం చేసి పరిశుద్ధాత్ముడి ద్వారా దాన్ని మనకి బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. అయితే నేనేమనుకున్నానంటే, మన వట్టి కన్నా చెప్పే వాక్యాన్ని చెడ్డగానండి, బయట వాళ్ళు వినకపోయినా నష్టమేం లేదు. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్గా ఉండారు, వచ్చారు, వినండి. ఇప్పుడు ఇంటి కూడికి బంతి కూడికి చేడినట్టు మీరు చేడి వాళ్ళు చేడి నన్ను కూడా జడగొట్టద్దు వచ్చినందుకు ఎంత ప్రయాసపడి. సరే, కరెక్టే, కాదంటలేదు. పరిస్థితులు కొన్ని అనుకూలంగా లేనప్పుడు మనం కూడా కొంచెం తెలివిగా ఉండాలి. అమ్మా, మీరు వినండి చెప్పేదాన్ని, అది కొద్దైనా కానీ మనస్ఫూర్తిగా ఈ చెప్పేది మీరు ఎంత శ్రద్ధగా వింటారో చెప్పేదాన్ని నేను కూడా దాన్ని అంతే తీసుకోవాలి. ఎందుకంటే ఒక చోట మాట్లాడే వాక్యం ఇంకో చోట రాదు. అప్పుడు ఒక కొత్త మాట వచ్చినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడాడని నేను తీసుకోవాలి. ఖచ్చితంగా అది నేను తీసుకున్నప్పుడు నేను బలపడతాను. మీకు కూడా ఏదన్నా చెప్తూ ఉన్నప్పుడు దేవుడు మీకు తగ్గాయి మీతో మాట్లాడినప్పుడు మీరు కూడా బలపడటానికి కారణమైంది. దేవుని వాక్యాన్ని అడ్డగించే వారితో మనం ఏం దేవుడి వాక్యం చెబుతామండి? ఆయన ఒక మాట అన్నాడు బైబిల్ గ్రంథంలో,
పిల్లలను కోల్పోయిన ఎలుకబొంటుకైనా ఎదురెళ్ళొచ్చు అంట, కానీ మూర్ఖులకు వెళ్ళకూడదంట. తెలుసుకోండి. మన పల్లెలో బాగా పడటం లేదంటే కారణం మాత్రం ఇయే. సరే, ఏది ఏమైనా యెహెజ్కేలుని ప్రవక్తని నిలబెట్టి మానవుల నిర్మాణం, నరములు ఎలాగొచ్చినాయి, కండరములు ఎలాగొచ్చినాయి, చర్మం 7 పొరలు అంటారు, ఇవన్నీ ఎలాగొచ్చినాయి, లోపల చెబుతున్న అవయవాలు ఎక్కడెక్కడ నిర్మించాడు ఏంది అన్నది మొత్తం చూపించాడు. కానీ మనం ఆదికాండం 1వ అధ్యాయంలో నేల మట్టిని తీసి నరుడు బొమ్మనగా చేసి నరుడు నాసికా రంధ్రాల్లో దేవుడు జీవాత్మను అంటే వాయువును ఊదాడు, ఆయన జీవాత్మ అయ్యాడు అని చెప్పి చెబుతారు. మనం దాన్ని ఏం చేస్తాం? అవలీలగా ఈజీగా చెబుతాం. కానీ యేసు మన కోసం, సృష్టికర్త మన కోసం కష్టపడ్డాడండి. సృష్టి యావత్తును కూడా కలుగునుగాక అంటే కలిగిని, కానీ నోటి మాట ద్వారా అన్నిటినీ కలుగు చేశాడు. కానీ మనుషుడు దగ్గరికి వచ్చేసరికి కన్నాడు. ఒక స్త్రీ ఎలాగైతే బిడ్డను కనిందో అలాగే దేవుడు కూడా మన నిమిత్తమై ప్రసవవేదన పడి చెమట ఓర్చి కన్నాడు. మొట్టమొదటిగా చూడుము, నా అరిచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను అని అన్నాడు. అంటే మన చిత్రపటం ఎక్కడ వేసాడు? గోడ మీద వేయలా, పేపర్ మీద వేయలా, ఒక నోట్స్ తీసుకొని వేయలేదు, ఒక అట్టముక్క తీసుకొని వేయలేదు. ఆయన అరిచేతుల్లోనే చెక్కుకున్నాడంటే ఎవరైనా కానీ ఒక డ్రాయింగ్ వేసేటప్పుడు, ఒక పేర్లు రాసేటప్పుడు, లేకపోతే ఒక బండ మీదనో, ఒక కొండరాతి మీదనో, ఒక గోడ మీదనో, ఒక చార్ట్ మీదనో అట్లా వేస్తారు. కానీ మన దేవుడు నీ పటాన్ని నా పటాన్ని అనగా మనల్ని చెక్కుకున్నప్పుడు ఆయన అరిచేతిలో చెక్కుకున్నాడంట. వాస్తవానికి చాలామంది అంటారు దేవుడు ఆత్మ కదా, ఆత్మ అయిన దేవుడు ఎట్ట చెక్కుకుంటాడండి? వాస్తవానికి ఆత్మ అయిన దేవుడు చెక్కటానికి ఆయనలో గట్టితనం ఏమైనా ఉండిద్దా? ఆత్మ అంటే ఈ గోడ నుంచి ఆ గోడకు పోవచ్చు, ఆ గోడ నుంచి అంటే గోడ ఉండా కూడా ఇద్దరికి రావచ్చు అంటాం. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను కనక ముందే మన నిమిత్తమై గాయాలు పాలైన గొప్ప దేవుడు. గుర్తుపెట్టుకోండి, గాయాలు పాలైన గొప్ప దేవుడు మనల్ని ఆయన అరిచేతుల్లో చెక్కుకొని చూసి, నిజంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో మనకంటే ఎక్కువ మనల్ని ఆయన కలుగు చేసినప్పుడు అంత సంతోషించాడు. మనల్ని బట్టి ఎక్కువగా సంతోషించేవాళ్ళు ఎవరంటే దేవుడు తప్పితే ఎవరు లేరంటే. కొంతమంది చూస్తే ఆ నల్లగా పుట్టింది ఎందుకు అవసరమా అనుకుంటాం. 3 ఆడపిల్లలు పుడితే 4వ పిల్ల అవసరమా అనుకుంటాం. ఒక అబ్బాయి పుట్టి ఒక అమ్మాయి, లేకపోతే 2 అమ్మాయిలు పుట్టారనుకో, రెండోది కూడా అమ్మాయి పుట్టిందనుకో, ఫస్ట్ పుట్టి ఎందుకు అమ్మాయి పుట్టింది అనుకున్నాం. ఇష్టం, ప్రేమ అనేది ఉండదు. కష్టపడి కనినంత ప్రయాస అనగా ప్రేమ అన్నది ఆ బిడ్డల మీద చూపించలేం. 4 మగపిల్లలు పుట్టినా నీకు సరైన ప్రేమ ఉండదు, 2 ఆడపిల్లలు పుట్టినా నీకు సరైన ప్రేమ ఉండదు. అవునా కదా? ఎవరైనా 2 పుట్టినా నీకు సరైన ప్రేమ ఉండదు. కానీ దేవుడు నువ్వు 100 మంది పుట్టినాను, వాళ్ళు వంకర టింకరగా పుట్టినాను, వాళ్ళని హృదయపూర్వకంగా ప్రేమించే గొప్ప దేవుడు. అర్థమైందా? మన దేవుడు ఎలాంటి వాడంటే పాపిని సహితం ప్రేమించేవాడు. పాపినే ప్రేమించే గొప్ప దేవుడు. మనం అందంగా లేకపోయినా ప్రేమిస్తాడు, మనం అందంగా ఉండా ప్రేమిస్తాడు, అందంగా లేకపోయినా ప్రేమిస్తాడు, మనం అంగవైకల్యం కలిగి ఉన్నా ప్రేమిస్తాడు, మనకు కాళ్ళు లేకపోయినా ప్రేమిస్తాడు, చేతులు లేకపోయినా ప్రేమిస్తాడు. నిక్ అనే దైవజనుడికి చేతులు లేవు, కాళ్ళు లేవు. కానీ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే అతను చంపేద్దాం అనుకున్నారు, చంపేద్దాం ఇతను వద్దు అని అనుకున్నారు. కానీ అతడు ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుని దృష్టిలో ఉన్నాడు. చేతులు కాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా లేని వివేచన, చేతులు కాళ్ళు ఉండ వాళ్ళకు కూడా లేని జ్ఞానము, చేతులు కాళ్ళు ఉండ వాళ్ళకు కూడా లేని భక్తి ఆ చేతులు కాళ్ళు లేని ఆయనకి ఇచ్చాడండి దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దేశమా ఒక మాట ఆలకించుము అన్నాడు. ఏందనంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనుటకు నా మొండిమే సాక్ష్యం అన్నాడు. ఆయనకు మొండిమే ఉంది, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఇప్పుడు అన్ని అవయవాలు కలిగి ఉండే వాళ్ళు కూడా దేవుని ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉండారు. దేవుడు ఎందుకు పుట్టించాడో గుర్తించలేని స్థితిలో ఉండారు. దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో గుర్తించలేని స్థితిలో ఉండారు. దేవుడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన అసలు ఆయన చిత్తం ఏంటి అన్నదాన్ని గుర్తించలేని గుడ్డితనంలో ఉన్నారా లేరండి? లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం కూడా చాలా వాటికి దేవుడు ఎందుకు నన్ను కలుగు చేశాడా అన్నదాన్ని కూడా మనకు సస్పెన్స్.
మేము మా అమ్మ మా నాన్నకి 6 అమ్మాయిలమండి. అయితే నేను 5వ అమ్మాయిని. నన్ను ఒక తాగుబోతు అతనికి ఇచ్చి చేశారు. చేసినప్పుడు అతను ఒక రౌడీ, అతను ఒక తాగుబోతు, అతను ఒక జూజగాడు, అతనికి చెడ్డ అలవాట్లన్నీ ఉండే. పాన్ పరకులు తింటాడండి, కైనీళ్ళు తింటాడండి, తాగుతాడండి, పేకాట ఆడతాడండి. వాళ్ళ నాన్న ఇంకొక అర్ధగంటగా చనిపోతాడన్నగా మీ నాన్నకు బాగాలేదంట రమ్మని పిలిచి, ఆయన ఒక పాస్టర్ గారు కొడుకు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. ఆ పాట పాడిన పాస్టర్ గారు కొడుకు. ఆ పాట పాడిన పాస్టర్ గారి కొడుకు. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. పెళ్ళైన కొత్తలో పిల్ల తల్లిగా తల్లిదండ్రుల పరిస్థితి బాగలేదు, అత్తగారు వాళ్ళ పరిస్థితి బాగలేదు. అవి ఎవరూ పట్టించుకోవటం లేదు. పిల్లోడికి ఆరోగ్యం సరిలేదు. జ్వరం వస్తే మెడిసిన్ వేయటానికి డబ్బులు కూడా లేవు. ఆ మూమెంట్లో ఏదో హాస్పిటల్ దగ్గర అదే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి జ్వరం వస్తే ఒక చిన్న టాబ్లెట్ తీసుకొచ్చి పాలల్లో కలిపేసి, మా బాబాయ్ కొడుకు అన్నాడు, ఏందో నువ్వు అమ్మాయిని పట్టించుకోవు, పిల్లోడికి జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసిందండు. మా అత్తయ్య వచ్చేసింది వెంటనే గొడవకు. అమ్మో వదిలే, పిల్లోడు బాగలేనోడైతే ఏ ట్యాబ్లెట్ పెడితే ఆ ట్యాబ్లెట్ వేసామని చెప్పి గొడవకు వచ్చేసిందండి. మా అత్తయ్య గొడవకు వస్తే వచ్చిందండి. ఎదురెదురు బజారే మా ఇల్లు. మా అత్తయ్య వస్తే వచ్చిందండి. మా అత్తయ్య పోయి మళ్ళీ ఈయనకు చెప్పిది, ఈయన వచ్చి మళ్ళీ నన్ను కొడతాడు. ఇంకా ఇదంతా తట్టుకోలేక మెంటల్ టెన్షన్ వచ్చి నేనేమన్నానంటే, మా అమ్మని నా తలకి నేనే బాదుకొని తలను మంచం కోడికేసి పొడుచుకొని మా అమ్మని నేనేమన్నానంటే, ఎందుకన్నమ్మా నన్ను అన్నా. ఎందుకన్నా? 6 అమ్మాయిలు ఎందుకన్నావు? నేను పుట్టినప్పుడు అంత ఒడ్డు గింజలు వేస్తే చచ్చిపోయి ఉండేదాన్ని కదా, ఎందుకమ్మా నన్ను కన్నావు అని చెప్పని ఏడుస్తా మా అమ్మతో అన్న మాట నేనది. అంటే జీవితంలో తాడుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం కూడా ఏమంటాం, మా అమ్మ ఎందుకు గంద నన్ను, మా నాన్న ఎందుకు గన్నాడు అంటే, అలాంటి మాటలు అన్న వాళ్ళలో నేను కూడా ముద్దాయినేనండి. నేను ఆ మాట అన్నప్పుడు ఆ మాట అనవచ్చా అనకూడదా అన్నది నాకు తెలియదు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. నాకు తెలియదు. నేను ఎప్పుడైతే సువార్త చెప్పడానికి బైబిల్ చేత పట్టుకున్నానో, ప్రభువుని క్షమించు ప్రభువా అని చెప్పి అడిగాయా, నువ్వు నన్ను కలుగు చేసిన ఉద్దేశము ఇదైతే నాకు తెలియక నేను నా తల్లిని మాట అన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నానండి నేను. అంటే చాలామంది అంటే వారి పుటకలు ఎందుకో అది వారు తల్లిదండ్రుల ఉద్దేశంతో కాదు, దేవుని చిత్తానుసారంతో ఈ భూమి మీదకి వచ్చామన్నది తెలియకనే, వాళ్ళు పుటకల గురించి వాళ్ళు ఆలోచన చేయకనే దేవుణ్ణి దూషించిన వారు, తల్లిదండ్రులను ద్వేషించిన వారు, తల్లిదండ్రులను నిందించిన వారు చాలామంది లేకపోలేదు. అవునా కాదా? అయితే దేవుడు ఏమంటాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. దేవుని చిత్తము లేకుండా ఎవరికి కూడా వాస్తవానికి పిల్లలు కలగరు. స్త్రీ నిర్మాణము వెనక దేవుని చిత్తం ఉందండి. చాలామంది దీన్ని గ్రహించరు. కారణం ఏంటంటే, భూమిని దేవుడు ఎందుకు నిర్మించాడంటే భూమి ఫలం ఇవ్వటానికి. స్త్రీ కూడా దేవుని పంట పండించటానికంటే, ఏ పంట పండించటానికంటే మానవ వ్యవస్థని పండించటానికే స్త్రీని దేవుడు నిర్మించాడు. అందుకే పాత నిబంధనలో ఉన్నవాళ్ళు శరీర వ్యామోహాలు తీర్చుకుంటానికి బిడ్డలను కనలేదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి బిడ్డలను కన్నవారు ఉన్నారు. రాహేలు విషయానికి వచ్చి మనం చూస్తే ఆదికాండం 30వ అధ్యాయములో రాహేలు ఏం చేసేది, తన అక్కకి బిడ్డలు కలుగుతూ ఉన్నప్పుడు ఆమెకు బిడ్డలు లేనందున అక్క మీద అసూయ కలిగి యాకోబు దగ్గరికి వెళ్ళేమనిది, నాకు పిల్లల్ని ఇమ్ము, లేని ఎడల నేను చచ్చదను అని అంది. పిల్లలు లేకపోతే అది అవమానంగా వాళ్ళు భావించి, ఆమె వాస్తవానికి ఆమె దేవుణ్ణి ఎరిగిన మనిషి అయితే కాదు, ఆమె విగ్రహారాధనలో నుండి వచ్చి యాకోబు దగ్గరికి ఏమనిద్దంటే, నాకు పిల్లల్నిమ్ము,
లేని ఎడల నేను చచ్చదను అని చెప్పనిది. ఎప్పుడు కూడా ఆయన రాహేలు మీద కోపపడినట్టు లేదండి. కానీ అప్పుడు రాహేలు మీదకి యాకోబు కోపం రగులుకొనెను అని ఉంది. నేను నీకు బిడ్డలనిచ్చువాడనా అన్నాడు ఆయన. అంటే ఈ గర్భఫలం విషయమయ్యి ఇప్పుడు కాదండి, పాత నిబంధన మొట్టమొదటగా ఇచ్చిన ఆది కాండములోనే రాయబడి ఉన్నది. ఎందుకంటే అది దేవుని చిత్తమే కానీ మనుషులు ఇష్టానుసారంగా కనుక్కునే వాళ్ళు కాదు అని చెప్పని దేవుడు ఇచ్చేసాడు. అప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు, రాహేలు ప్రార్థన చేసుకునేది, యాకోబు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగినప్పుడు రాహేలుని దేవుడు జ్ఞాపకము చేసుకొని అతనికి ఒక బిడ్డనిచ్చినప్పుడు, యెహోవా దయ వలన నేను ఒక మనుషుడును సంపాదించుకుంటుని. ఎవరి దయను బట్టండి? యెహోవా దయ వలన ఒక బిడ్డను సంపాదించుకుంటుని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుడును సంపాదించుకుంటుని అని అంటే అజ్ఞాన కాలంలోనే దేవుని చిత్తానుసారమై దేవుని చిత్త ప్రకారము నేను ఒక బిడ్డను పొందాను అని చెప్పి దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు, ఘనపరిచారు. మనం ఎప్పుడైనా అట్టు అడిగామండి? అక్కడికి వెళ్ళి పసరు తాగితే మా అమ్మాయికి నెల తప్పింది, అక్కడికి వెళ్ళి తాయితు కట్టించుకుంటే మా అమ్మాయి నెల తప్పింది, అక్కడికి వెళ్ళి ఏదో తింటే నెల తప్పింది, ఒక చోటకి వెళ్తే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది, మర్రి చెట్టుకి ఉయ్యాల కడతారు, ఉయ్యాల్లో రాళ్ళు వేస్తారు, అక్కడికి వెళ్ళి ఉయ్యాల కట్టి రాయేసి వస్తే మా అమ్మాయి నెల తప్పింది అని చెప్పి దేవుడిని తీసి పక్కన పెట్టి మానవ ఆలోచనలు చేసి సృష్టికి మొక్కుతూ సృష్టికి సాగిల పడుతూ సృష్టిని ఘనపరిచేవారు చాలామంది ఉన్నారు. లేరండి? మానవాళ్ళల్లోనే ఉండారు. అన్యుల గురించి ఒకవేళ వాళ్ళు వెళ్ళారనుకో వాళ్ళకి తెలియదు, కానీ మనోళ్ళలోనే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ యోధా కోడలు తామారు, వాస్తవానికి ఆమె చాలా నీతిమంతురాలు. అప్పట్లో పాత నిబంధనలో వాళ్ళ వంశానికే బిడ్డలను కనాలి అంతే, పక్కకు పోవటానికి లేదు. పక్కకు పోతే కారణం ఏంది అని అంటే అక్ర సంబంధం కలిగి ఉంటే అక్రమైన పిల్లలు పుడతారండోయ్. అక్ర సంబంధం కలిగి ఉంటే పిల్లలు మంచోళ్ళు పుట్టరు, అవునా కాదా? ఇప్పుడు భూమిని శపించకముందు భూమి అన్ని ఫలవృక్షాలు మంచి వాటిని ఇచ్చింది. భూమిని ఎప్పుడైతే శపించాడు ఏమేమి వచ్చినాయి? గంజాయి మొక్కలు వచ్చినాయి, పొగాకు మొక్కలు వచ్చినాయి, ముళ్ళ పొదలు వచ్చినాయి. ఏవైతే తినకూడని వస్తువులు ఉన్నాయో, ఏవైతే తాకకూడని వస్తువులు ఉన్నాయో అవి మొత్తం వచ్చినాయి. ఓసారి అన్న మమ్మల్ని నాగాయలంక తీసుకెళ్ళాడు. నాగాయలంక తీసుకెళ్ళినప్పుడు నాగాయలంక వెళ్ళిన తర్వాత వైట్ హౌస్ అనేది ఉండిద్ది కదండి అక్కడ సముద్రంలో. అయితే అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. మేము అది సముద్రంలో నుండి ఒక పాయలాగా ఉండిద్ది, సముద్రంలో కలిసిద్ది. అయితే నదుల్లో నుంచి ఒక పాయలాగా ఉండిద్ది. దానిలో కొంత దూరం మేము బోట్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దిగి ఇదిగో ఈ వైట్ హౌస్ అని చెప్పనని అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు మాకు అటు సైడు ఇటు సైడు కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఉన్నప్పుడు అందరూ ఏమంటున్నారంటే మొక్కల్ని తాకకండి అని అన్నారు. ఆ మొక్కల్ని తాకబాకండి అని అన్నారు. ఆ మొక్కల్ని ఎందుకు తాకకూడదంటే విషపూరితమైన మొక్కలయ్యే, అవి తాకేవా నీ చేతులు తెగుతాయి, అవి తాకకూడదు, అవి డేంజర్ మొక్కలు అని చెప్పనన్నారు. అంటే ఇలాంటి మొక్కలు ఎప్పుడు వచ్చినాయి భూమి మీదకి అంటే శపించబడిన తర్వాతే వచ్చినాయి, అవునా? చేయకూడని పనులు చేసినప్పుడు అవ్వ ఆదాములు చేయకూడని పనులు చేసినప్పుడు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు శపితమైన మొక్కలు వచ్చినాయి. దేవుడు చెప్పినట్టు చేశారనుకో నిజంగా భూమి మీద ఆశీర్వాదకరమైన సంతానము దేవుడు మనకిస్తాడు. అలాగ లేకుండా దేవుడు వద్దన్న పని చేసావనుకో శపితమైన సంతానము, లోకానికి కంటకులు, ఇలాంటి వాళ్ళు తయారవుతారు, అవునా కాదా? అయితే యూదా కోడలు చాలా నీతిమంతురాలు. ఆయనకి 3 కొడుకులు మనకు తెలిసిందే. పెద్ద కొడుకు వివాహం చేసినప్పుడు ఆమెనిచ్చి, పెద్ద కొడుకు దేవుని దృష్టికి వాస్తవానికి విధేయత కలిగిన వాడుగా లేకుండా దేవుని దృష్టికే ద్రోహం చేసిన వాడిగా ఉంటాడు. అప్పుడు దేవుని కోపం ఆయన మీదకు రగులుకొని అతన్ని మొత్తుతాడు, అంటే చనిపోతాడు. ఆ చనిపోయితే రెండో కొడుకు ఇచ్చి చేస్తాడు. ఇక్కడ అందరూ వివాహాలు అయిన వారే కాబట్టి చెప్తున్నాను. రెండో కొడుకు ఏం చేస్తాడంటే
ఒకవేళ వాళ్ళకి భార్యలు ఉండవచ్చు, కానీ ఈమెకు కూడా సంతానము కలుగు చేయాలి. శరీర కోరికలు తీర్చుకుంటానికి కాదు కానీ సంతానము కలుగు చేయాలి. ఆమెకి పిల్లలు పుట్టారనుకో, అది అన్న పేరు మీదే వచ్చింది కానీ ఇతని పేరు మీద రాదు. అయితే నా అన్నకు నేను ఎందుకు సంతానం కలుగు చేయాలి అన్న ఆలోచనతోటి జలధారలు నేలను కార్చెను అని చెప్పుంది బైబిల్ గ్రంథంలో. అయితే అది దేవుని దృష్టికి మంచిది కాదు కాబట్టి అతన్ని కూడా దేవుడు మత్తుతాడు, అంటే చనిపోతాడు. అయితే చిన్నవాడు ఉంటాడు, వాడు ఇంకనూ వయసుకు రాలేదు, ఇతడు కూడా చనిపోతాడేమోనని యోధాకు భయం వచ్చింది. భయం వచ్చి, అమ్మ చిన్నవాడు వయసుకు రాలేదు, అతడు వయసుకు వచ్చేంతవరకు నువ్వు ముండ వస్త్రాలు ధరించి నీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉండమని చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉండినప్పుడు అతడు వయసుకు వస్తాడు, అన్నీ అయిపోతాయి, కానీ ఆమెని ఆయన పట్టించుకోడు. కారణం ఏంది అంటే ఇతడు కూడా చనిపోతాడేమోనన్న భయం. ఆ భయముతో ఆయన సైలెంట్గా ఉంటాడు. అయితే యోధాకి భార్య చనిపోయి కొన్ని నెలలైన తరువాత అతడు ఒక ప్రాంతానికి వెళ్తాడండి. అప్పట్లో ఆస్తులు ఏంటంటే గొర్రెలే కదా. అయితే వెళ్తూ ఉన్నప్పుడు అప్పట్లో కూడా రోడ్డు పక్కన ఇలాగ ఎవరైతే వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారో అలాగ కొందరు ఉండేవాళ్ళంట. అయితే ఆ కోడలు ఏం చేసిందంటే, అదిగో వ్యభిచారిలాగా వచ్చి ఆ రోడ్డు పక్కన ముసుగు వేసుకొని ఉంది ఆమె. ఎందుకుందో తెలుసా? ఆమె వెళ్ళి ఎక్కడైనా తప్పు చేయొచ్చు, కానీ నేను అలా చేయకూడదు, నేను ఆ వంశానికే బిడ్డలను కనాలి అని చెప్పి ఆమె శరీర కోరికలు తీర్చుకుంటానికి రాలేదు, కానీ ఆమె మీదున్న నింద, గొడ్రాలనే నింద తొలగించుకొని ఆమె ద్వారా కూడా దేవుని సంతానము నీ భూమి మీదకి తేవాలన్న ఉద్దేశంతో ఆమె వచ్చినప్పుడు ఆమెను చూసి ఆయన ఏమన్నాడంటే, భార్య చనిపోయి చానాళ్ళు అవుతుంది కదా, ఆమె ఎవరో రోడ్డు పక్కల ఆమె ఏదో డబ్బులు తీసుకొని సంపాదించుకుని ఆమెనుకొని ఆమెను రమ్మని పిలిచి ఆమెతో పోతాడు ఆయన. పోయినప్పుడు నీకు ఏమి కావాలని చెప్పి అడిగినప్పుడు చేతికర్ర, ఇదిగో అతని దగ్గర 3 వస్తువులు తీసుకునిద్దామె అంటే, ఓ ఇదేనా అని చెప్పని ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ మనిషి ఎవరో ఆయనకు తెలియదు. వెళ్ళిపోయిన కొన్నాళ్ళు తర్వాత ఇదిగో నీ కోడలు గర్భవతి అయ్యింది అని చెప్పన్న వార్త వినగలే ఆ నీచురాల్ని ఈడ్చుకురండి అంటాడు. ఎవరితో తప్పు చేసింది అని చెప్పా ఈడ్చుకురండి నీచురాలు అని అంటాడు. అన్నప్పుడు ఆమె రాదండోయ్, రాకుండా ఆ 3 వస్తువులు ఇచ్చి ఎవరో కనుక్కోండి, వాళ్ళ వల్లనే నేను గర్భవతినయ్యానని చెప్పండి అని అంటారు. అన్నప్పుడు ఆ వస్తువులు చూడంగానే దెమ్మ తిరిగిద్ది ఎవరికి? యోధాకి. తిరిగి ఏమంటాడు తెలుసమ్మా, నువ్వు నాకంటే నీతిమంతురాలవమ్మా అంటాడు. అంటే యోధా మాట తప్పాడేమో కానీ తన కోడలు మాత్రం న్యాయం తప్పల, దేవుని మాట తప్పల. నువ్వు నాకంటే నీతిమంతురాలవమ్మా అని చెప్పంటాడు. మరలా ఆమెను ఎప్పుడు ఆయన కూడలేదు అని చెప్పుండి ఎన్నడూ కూడా మళ్ళీ వాళ్ళు పాపం చేసిన వ్యక్తులుగా లేరు. ఆమెకి 2 కమలలు పుడతారండి, 2 కమలలు పుడతారు. సంతానమే లేదు, భర్తే లేడు, మామే మోసం చేశాడు అనుకున్న పరిస్థితుల్లో ఆమెను కాపాడుకొని అదే యోధా వంశానికి 2 కందామే. అంటే వాస్తవానికి ఆమె తప్పు చేసిందందామా, లేకపోతే దేవుని ఆజ్ఞకి లోబడిందందామా? దేవుని ఆజ్ఞకు లోబడి శరీర కోరికలను తీర్చుకుంటానికి కాదు, కానీ దేవుని చిత్తానుసారమైన బిడ్డలకు జన్మనివ్వటానికి కారుకురాలైంది తామారు. అవునా కాదా? అయితే నేను ఈరోజు ఈ సెల్లు ఏదో ఓపెన్ చేసి చూస్తూ ఉండేసరికి, వార్తలు వింటూ ఉండేసరికి దానిలో ఒకటి వచ్చిందండి. ఒక అపార్ట్మెంట్లో అద్దెకుంటానికి వెళ్ళింది ఒక ఆమె. ఒక్కసారి ఆ పాప బట్టలు ఉతికేటప్పుడు పక్కన ఉండేవాళ్ళు ఎవరు అనంటే, నాకు ఒక పాప ఉందండి అని అంటే, పాప ఎంత వయసు అని అంటే 15 నెలలు పాప, అంటే సంవత్సరం నుండి 3 నెలలు ఆ పాపకి. ఆమె వేరే ఒక అతనితో అక్ర సంబంధం పెట్టుకొని ఉందంట. ఆమె అక్ర సంబంధం పెట్టుకొని ఉన్న ఆమెకి ఈ పాప అడ్డమైపోయి పాపను ఏం చేసిందంటే, అట్లు పోసి అట్లు తీస్తాం అట్ల కాడతో తలకబెట్టి కొట్టిందండి. తలకబెట్టి కొట్టిన వెంటనే పాప చనిపోయింది. 15 నెలల పాప అంటే పసిబిడ్డ అండి, పసిబిడ్డ, పాలు కూడా వేడవున్న బిడ్డ అండి. ఆమె ప్రియుడు కోసం అంట ఆమె అట్ల కాడ తీసుకొని కొడితే
ఆ పాప చనిపోతే ఆ ఇంటి వెనకే చెట్లన్నీ గుట్ల గుట్లగా ఉంటే ఆ గుట్టల్లో ఆ పిల్లను పూడ్చిపెట్టిందండి. అయితే పాప ఏమైంది అని చెప్పని పక్కన వాళ్ళు అడిగితే ఊరెళ్ళిందండి, మా అమ్మగారు వాళ్ళు తీసుకెళ్ళారని చెప్పిందంట. అయితే పిల్ల అమ్మమ్మే వచ్చిందంట. వచ్చి పిల్లేది అని చెప్పి అడిగినప్పుడు అమ్మమ్మ ఆరాధీసినప్పుడు ఆమె గుట్టు బయటపడి బిడ్డల కోసం వాళ్ళు చెబుతున్నాను నీతిగా నిలబడి వాళ్ళు శరీర వ్యామోహాల కోసం కాక బిడ్డల కోసమే అలనాడోళ్ళు బ్రతికితే బిడ్డలను చంపి శరీర వ్యామోహాల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతానికి. లేరండి? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. దేవుని సృష్టిని ఆపివేసేవాళ్ళు, ఒకవేళ దేవుడు ఇచ్చిన బిడ్డలను చంపేసి శరీర వ్యామోహాల కోసము శరీర వ్యామోహాలను తీర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరు అంటే లోకము యావత్తు ఎటుపోతుందండి అంటే దేవుని చిత్తానుసారంగా పోవటలేదు, కానీ దేవుని చిత్తము కాని వాటి వైపు పరిగెత్తుతుంది. కాబట్టి వాస్తవానికి ఊళ్ళు వాడలు యావత్తు వల్లకాళ్ళు అవుతున్నాయి. మా ఊరు ఇంజినప్పాడండి, మా నాన్నగారు వాళ్ళ ఊరు. నేను చిన్నప్పుడు ఆ ఊరు వెళ్తే చర్చిలో పేకాట ఆడేవాళ్ళు. చర్చిలో పేకాట ఆడతారండి. చర్చి అని చెప్పి ఒక స్కూల్ లాగుంటే దానిలో మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభించారు. తర్వాత ఆ చర్చిలో కూర్చొని పేకాట్లాడుతున్నారు. ఇంకో చర్చి కట్టంగలే తర్వాత చర్చి పక్కన కూర్చొని మందులు తాగుతున్నారు. నేను మా అమ్మాయిని మక్క కూతుర్ని వింజనప్పాడిచ్చా. ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమో దేవుడు పాటలు పెట్టారు, తర్వాత ఏమో సినిమా పాటలు పెట్టారు. వెళ్ళే వాళ్ళకి ఎదురు వెళ్ళా. సినిమా పాట ఏమైనా పడిందంటే పిల్లని తీసుకొని వెళ్ళిపోతానన్న. సినిమా పాట ఏమైనా పడితే పిల్లని తీసుకొని వెళ్ళిపోతానన్న. ఇంకా ఆపేరు నన్ను చూసి. మళ్ళీ నేను ఆ చర్చి దగ్గరకు వచ్చేసరికి ఆ బ్యాండ్ మేళం వాళ్ళు మొత్తం ఏం చేశారు, మందు తెచ్చుకొని చర్చి పక్కన కూర్చొని తాగుతున్నారు. చర్చి పక్కనే కూర్చున్నారు. నేను అన్నాను, ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండారంటే మాత్రం నేనే పగల కొడతానట్టు నేను చెప్పి ఆ రోజు అరిసా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు అయ్యామో అని అనుకున్నారేమో మరి నాకైతే తెలీదు. నేనైతే ఆ ఊరిలో పుట్టలేదు, ఆ ఊరిలో పెరగలేదు. అయితే వెళ్ళిపోయారు వాళ్ళు, దూరంగా వెళ్ళిపోయారు. పోండి మీరు ఎక్కడ శ్మశానంలోకి పోయి తాగండి, ఇక్కడ మాత్రం చర్చి పక్కన ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి నేను అరిసినప్పుడు వాళ్ళు నేను అరుస్తుంటే ఆ పల్లెలో వాళ్ళందరూ కూడా ఎందుకు ఇలా మాట్లాడుతుందని ఒక్కళ్ళు కూడా గమనించలేకపోయారు. ఈరోజు ఆ ఊరు పరిస్థితి ఎట్టుందో తెలుసా? దాదాపు 200 మంది యవ్వనస్తులు గంజాయికి, తాగుడికి, జోజానికి, వ్యభిచారానికి పాల్పడ్డారు. ఒకడు చచ్చిపోతే కొంతమంది ముందు దాగి ఎగిరే వాళ్ళే ఉండారు, కానీ వీడు చచ్చాడు రేపు మనం కూడా చచ్చిపోతామేమో అన్న ఆలోచన అనేది, అవగాహన అనేది లేకుండా ఉందండి. పల్లె చర్చీలుండా పల్లె. ఊళ్ళో 60 ఇళ్ళు అనుకో, 6 చర్చీలుండే. దేవుడు మాటే నన్ను పిల్లలు, మనుషుల మాట ఏమింటారండి? మొన్న వెళ్ళానండి, వెళ్తే బ్యాండ్ మేళాలకు వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళే, వాయిచ్చే వాళ్ళందరూ వాళ్ళే, తాగుబోచే వాళ్ళందరూ వాళ్ళే. ఒక చుట్టాల అబ్బాయికి యాక్సిడెంట్ అయితే కాలు ఇన్ఫెక్షన్ వచ్చి వాడికి 26 ఏళ్ళు, బాడీ మొత్తం వచ్చేసి నైట్కి చనిపోయాడు. మాకు 3 గంటలకు తెలిసింది. సరే మేము 4:30కి ఆ ఊరు వెళ్ళేసరికి బాంబులు పేల్చుకుంటా, బాంబు ఎవరి మీద పడిద్ది కూడా తెలియక ఆ సీమటపాకాయలు పేల్చి దండని సర్రౌండ్ తిప్పుతున్నారు. ఎవరి మీద పడేది కూడా తెలియక తిప్పుతున్నారు, ఏమైందో కూడా తెలియక. ఇదివరకు అలాంటి చావుకే ఒకసారి వెళ్ళినప్పుడు మా బాబాయ్ కొడుకు అవుతాడు, చేతిలోనే ఉండయి, అది అవ్వాయి స్వభావి ఒకటి కాదు అనేకమన్ని వాటికి ముట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి తాట ఊడి కొందరికి చెబుతున్నాను కాలిని ఇట్ట పడింది, రాయికి తగిలి వెనక్కొచ్చి మళ్ళీ అతనికే తగిలింది. తాగి ఏం అర్థం కావట్లా ఆడు చనిపోయి నోరు తెరిచి పాడి మీద వాడుంటే మొత్తం కూడా 16, 17, 18 సంవత్సరాల పిల్లలండి ఎగురుతున్నారు. తాగి ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. ఆ బాక్స్ని మట్టిలో బూడ్చి పెట్టారు, గుంట తీసి గుంటలో పెట్టారు.
పైన చెక్కని సరి కొట్టలేదు, వాడు కనపడుతూనే ఉన్నాడు. తాగిన మైకంలో మట్టి పెళ్ళల ఆవజన బాడీ మీద వేసేసారు. నాకు చాలా బాధ వేసింది. వాడు చనిపోయాడు అన్నదానికంటే, ప్రభువా ముక్కు పచ్చలారని బిడ్డలయ్యా, నాశనానికి దగ్గరలో ఉండారు. వీళ్ళకి ఎవరు చెప్పాలి? వీళ్ళు ఎప్పుడుకు మారుతారు? వీళ్ళ జీవితాలు పచ్చని మొక్క, అప్పుడే ఎదుగుతున్న మొక్క ఎలాగుందంటే నాశనానికి దగ్గరగా ఉన్నట్టుందని వాళ్ళందరిని చూసి చాలా బాధేసిందండి. ఎంత బాధేసిందో చెప్పలేను. నన్ను నేను ఇతరులు వచ్చి పలకరిస్తున్నా కూడా కంట్రోల్ కాలేని పరిస్థితుల్లో ఉన్నా. చాలామంది అంటారు ప్రార్థన వాళ్ళకు నిరీక్షణ ఉంది కదా, ప్రార్థన వాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటంటే నేను ఏడుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆత్మలు నశించి నరకానికి పోతే నేను ఏడుస్తున్నాను. చిన్నపిల్లల జీవితాలు నాశనం అవుతాయి, నేను ఏడుస్తున్నాను. ఆయన ఇచ్చే ప్రసంగి 7వ అధ్యాయంలో ఇచ్చాడు కదా, నీ కాలానికి ముందుగా నీవు ఎలా పోదు అని. బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నీవు ఎలాగ పోదువు అని అన్నాడు. అయిపోయింది. నువ్వు బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా పోదువు అని అన్నాడు. వాళ్ళందరూ బుద్ధిహీనముగా ఉండారు, అసలు వాళ్ళకి ఏమీ తెలియట్లేదయ్యా. మరి వాళ్ళంతా కూడా నాశనానికి దగ్గర అయ్యారు కదయ్యా. ఈ పిల్లలందరూ ఎప్పుడు మారుతారయ్యా? రాకడైతే రాబోతుంది, పరిస్థితులు అయితే బాగలేవు, పల్లెలు అయితే నాశనంగా ఉండయి. పల్లెల్లో ఇంకొకళ్ళు వచ్చి చెప్పారంటే ఇక్కడ ఉండే వాళ్ళకి వ్యసనం, వాక్యము ఇంకొకళ్ళు వచ్చి చెప్పారంటే వ్యసనం. మరి ఇది పూజారుల్లో లేదు, ఎవరిలో లేదు. మనలో ఈ దరిద్రం మొత్తం తయారైంది. ఏమో ఎవరు నోటి అంక ఏ మంచి మాట ఎవరు హృదయంలో పడిద్దో అన్న ఆలోచన లేదు. కానీ పల్లెలకు పల్లెలు నాశనం అయిపోతున్నాయి. ఎవరు కూడా దేవుని మాటని పెడచెవును పెట్టేటట్టే ఉండారు. కానీ తాను సృష్టించిన సృష్టికర్తను గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే పరిస్థితులు యావత్తు భిన్నముగా ఉన్నాయి, పరిస్థితులు యావత్తు కూడా అనుకూలంగా లేవు. ఒక 10 మంది ప్రార్థన చేసుకునే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వన్నా చెయ్యమ్మా మేమన్నా బాగుపడతామన్న వాళ్ళు లేరు. ఎక్కువ ఎవరిని ఇప్పుడు తాగుబోతోడిని కొట్టేవాళ్ళు లేరు, దొంగోడిని కొట్టేవాళ్ళు లేరు, నువ్వు వ్యభిచారం ఎందుకు చేస్తున్నావు అని కొట్టేవాళ్ళు లేరు. ప్రార్థన చేసుకునే వాళ్ళు అరిచేవాళ్ళు ఉన్నారండి, వాక్యం చెప్పేవాళ్ళు అరిచేవాళ్ళు ఉన్నారండి, వాక్యం చెప్పేవాళ్ళు అరిచేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసుకునే వాళ్ళు అరిచి ఆ పాలిన వెంక దొంగ ప్రార్థనలు అంటారు. ఆయన అసలు చేయుడు. ప్రార్థన చేసుకునే వాళ్ళని, దేవుడి పాటలు పాడేవాళ్ళని, లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళని 10 మంది కూడా ప్రార్థన వీళ్ళని చెడగొట్టావంటే ఊరి మీదకి నాశనమే వచ్చిద్ది అంతే. ప్రార్థనా పరులు వాస్తవానికి ఊర్లకి కాపలాదారులు లెక్క. ఊరిని కాపలా కాసేవాళ్ళు వాచ్మెన్లు, కానీ ప్రార్థనా పరులే వాచ్మెన్లు. ఈ ప్రార్థననే నోరు నొక్కేసావనుకో ఈ ఊరిని కానీ నిన్ను కానీ ఎవరు కాపాడలేరు. ముందుమే గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తానుసారమైన బిడ్డలు వాస్తవానికి దేవుని గుర్తుపడతారు. దేవుని చిత్తానుసారం అంటే ఇష్టపడితే అట్ట తిరిగేవారు దేవుణ్ణి గుర్తుపట్టలేరు. వాస్తవానికి మన ఎడల దేవుడు ఎంతో కష్టపడ్డాడు. ఆయన చెమట ఓడ్చి మనల్ని కలుగు చేసుకొని ఉన్నాడు. వాస్తవానికి ఫస్ట్లోనే చెప్పాను చూడండి, మంచివారిని సహితం ఒకళ్ళు ప్రేమించరే. ఎంత చెడ్డోళ్ళమైనా కానీ ఎవరన్నా మనం స్టేషన్లో పడ్డప్పుడు మనల్ని వాస్తవానికి చెబుతున్నాను బెయిల్ మీద తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? కోర్టుకు పెడతారు. కోర్టులో వాయిదాకి 1 సంవత్సరం తిరుగుతావు, 2 సంవత్సరాలు తిరుగుతావు, అవునా? తర్వాత ఏమైంది? తీర్పు అనేది ఉండిద్ది. ఆ తీర్పులో ఖచ్చితంగా నీకు శిక్ష అనేది పడిద్ది, అవునా? శిక్ష పడిద్ది. అయితే దేవుడు భూమి మీద ఉన్నంత వరకు నీకు బెయిలిచ్చి విడిచిపెట్టినట్లెక్కే. ఈ భూమి మీద నుంచి నువ్వు పోయావంటే మాత్రము నువ్వు ఖచ్చితంగా నిన్ను తప్పించే వాళ్ళు ఎవరు లేరు, అవునా కాదా? కానీ మనుషులందరూ గుడ్డితనంలోనే బ్రతుకుతున్నారండి. దావీదు మహారాజు అందుకే అంటాడు, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం పుట్టుచున్నదన్నాడు. అదే అధ్యాయంలో ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి
సంతోషించుదురుగాక అని చెప్పుంది. నూట 49 అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. ఎవరిని బట్టి సంతోషించాలంట? ఎవరిని బట్టండి? ఎవరు పుట్టించారు మనల్ని? దేవుడు పుట్టించాడు. ఏ దేవుడు అండి? దేవుళ్ళు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనల్ని కలుగు చేసుకున్న వాడు మనల్ని అరిచేతుల్లో చెక్కుకొని చూశాడంట. అరిచేతుల్లో చెక్కుకొని చూసి మనల్ని కలుగు చేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. మనం అనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ సింగము కూతురుని బట్టి మాట్లాడుకుందాం. గృహాలు దర్శించడానికి మేము వచ్చినప్పుడు